పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని తెదేపా సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతమైన సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో హింస చోటు చేసుకున్నా అరెస్టు లేదని, ఈసీ అరెస్టు చేయాలని ఆదేశించిన పోలీసులు జాప్యం చేశారని అన్నారు. హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని అన్నారు. తెదేపా ఏజెంట్ నంబూరిపై హత్యాయత్నం చేసినా కేసు లేదన్నారు. కౌంటింగ్ లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని, కౌంటింగ్ కు సీఈసీ రాష్ట్రంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. భద్రతా చర్యలను స్వయంగా ఎన్నికల కమిషనే పర్యవేక్షించాలని కనకమెడల డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6 వరకు వారిని అరెస్టు చేయొద్దని